మనం ఎవరం వెళ్ళినా డబ్బుతోనే రావాలని ఎదురు చూస్తున్న మనిషికి ఏం చెప్పగలం? రోగానికైతే మందుంటుంది కానీ డబ్బు జబ్బు చేసిన వాడికి ఎలాంటి మందు ఉండదు. ఏ మంచి చెప్పినా చెవికెక్కదు. నాన్న, ఆలోచిద్దాం నాన్న. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. పరిష్కరించి రాగలను అనే నమ్మకంతోనే వెళ్ళాలి. వెళ్ళాకే కదా పరిష్కారం అవుతుందో లేదో అనేది తెలుస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. అనుకున్నట్టు ఫలిస్తే వైశాలి జీవితం నిలబడుతుంది. కాదు అంటే అప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడే ఉండాలి కదా. ఎవరు తీసుకెళ్ళుంటారు? ఏమైపోయింది? ఎవరు తీసుకెళ్ళుంటారు? అది నేను భాను కోసం కొన్న గిఫ్ట్. ఉంటే తన దగ్గర ఉండాలి, లేదా నా దగ్గర ఉండాలి. అంతేకాని ఇంకెవరు తీసుకెళ్ళుంటారు? చెప్తా. హలో శ్రీవారు, మీ హార్ట్ ఎక్కడుందా అని చెప్పేసి అక్కడ వెతుక్కుంటున్నారా? నా హార్ట్ని దొంగిలించిన దొంగవి నువ్వే అని నేను తెలుసుకోలేకపోయాను భాను. ఓహో, నేను దొంగనని ఫిక్స్ అయ్యారన్నమాట. మరి ఏం శిక్ష వేస్తారు? నా కౌగిల్లో బంధించి నీకు యావజ్జీవ శిక్ష వేయాలని ఎన్నో ఆశలతో ఇంటికొచ్చాను. కానీ అవన్నీ నిరాశ చేసి నా హార్ట్ని తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. ఏంటి ఇదంతా బాధే? కాదు, విరహవేదన. పెళ్ళయ్యాక ఒంటరిగా ఉండటం ఎంత బాధో నీకేం తెలుసు? పెళ్ళి మన ఇద్దరికే అయింది శ్రీవారు. కానీ నా ఎడబాటు నువ్వు తట్టుకుంటున్నావు. నీ ఎడబాటునే నేను తట్టుకోలేకపోతున్నా. మీకు దూరంగా ఉండాలని నాకు లేదండి. మీ నీడలోనే ఉండాలని, మీకు నచ్చినట్టు ఉండాలని నాకు ఉంది. కానీ ఏం చేస్తాం, అనుకోకుండా ఇలా రావాల్సి వచ్చింది. ఆ పనేదో చెప్పు బాను, నేనే నీకు సాయంగా వస్తాను. త్వరగా పని పూర్తి చేసుకుని ఇద్దరం వచ్చేద్దాం. మీకు చెప్పేదే అయితే చెప్పకుండా ఉంటానా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ సమస్యను పరిష్కరించిన రోజున మొత్తం మీకు చెప్తాను. ఆ రోజు మీరే నన్ను మెచ్చుకుంటారు. కానీ అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మరి నాకు దూరంగా ఉన్నావని నీకు బాధగా లేదా? మీరు నాకు దూరంగా ఉన్నా మీ హృదయం నాకు దగ్గరగా ఉంది. మీతో చెప్పే ముచ్చట్లన్నీ ఈ హృదయంతో చెప్తాను. ఈ హృదయం మీద తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతాను. ఇది చాలా అన్యాయం బాను. నువ్వు నాకు దూరం అయ్యి నా హృదయాన్ని కూడా దూరం చేస్తే నేను ఎలా బ్రతకాలి? మీకోసం నేను బ్రతుకుతున్నప్పుడు నా కోసం మీరు బ్రతుకుతారు కదా, అలాగే. నువ్వు చాలా తెలివైందాని బాను. ప్రతి ప్రశ్నకి సమాధానం ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుంటావు. నాకు విద్య నేర్పించింది మీరే కదా. సమాధానం చెప్పకపోతే మీరు నేర్పించిన విద్య అంతా వృధా అయిపోదు. అమ్మ దొంగ, నువ్వు ఇలా సమాధానాలు చెప్తావు అనుకుంటే అసలు నీకు నేర్పించేవాడినే కాదు. జరిగిపోయింది తలుచుకుని ఇప్పుడు ప్రయోజనం ఏముంది శ్రీవారు? ప్లీజ్ బాను, నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది. త్వరగా వచ్చేవా? వచ్చేయాలని నాకు ఉందండి, కానీ చెప్పాను కదా, ఇక్కడ సమస్య పరిష్కారం అయిపోగానే వచ్చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఐ లవ్ యూ బాను. టు యూ శ్రీవారు.
ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఊర్మిళ, అన్ని సమస్యలు సర్దుకున్నాయి, ఇల్లంతా బాగుంటుంది అనుకునేసరికి మళ్ళీ ఏదో కొత్త సమస్య వస్తూనే ఉంది. అది ఎందుకు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడేం సమస్య వచ్చిందండి? ఇంకేం రావాలి ఊర్మిళ? భాను మనకేం చెప్పింది? తన ఇంటికి వెళ్తాను అని చెప్పింది కదా. అవును, అక్కడేదో సమస్య వచ్చింది, దాన్ని తను పరిష్కరించుకొని వస్తానని చెప్పింది. అంటే మనల్ని పరాయి వాళ్ళని చేసినట్టే కదా. అదేంటో చెప్తే మనం సహకరిస్తాం కదా. తను చెప్పలేను అని చెప్పింది కదండి. చెప్పే మనిషి అయితే గనక చెప్పే వెళ్లేది. తను చెప్పనని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళిన తర్వాత మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? అది ఇక తనిష్టం. అందుకే నా కోడలిష్టాన్ని నేను కాదనకూడదని ఒక అత్తగా వెళ్ళమని చెప్పాను. ఇందులో సమస్య ఉంది? ఇదే ఊర్మిళ, ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. అసలు విషయమేంటో నీకు చెప్పనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని భానుని వెళ్ళమని చెప్పావు. భాను నీ మనసును అర్థం చేసుకోవాలి కదా. తనకు నువ్వెంత విలువనిస్తున్నావో తెలుసుకోవాలి కదా. అదే నువ్వు భాను నుంచి కోరుకుంటావని తను కూడా అర్థం చేసుకోవాలి కదా. సర్లేండి, అయిందేదో అయిపోయింది కదా, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. ఇది ఇక్కడితో వదిలేసే విషయం కాదు. ఎందుకంటే భానుకి తెలిసింది అంటే వాసుకు కూడా ఈ సంగతి తెలిసే ఉంటుంది. సమస్య ఏంటో వాడైనా మనకు చెప్పాలి కదా. ఒక స్నేహితుడుగా వాడు నాకిచ్చే విలువ ఇదేనా? అన్నయ్యను నువ్వు అభిమానిస్తున్నావు కదా, చెల్లెలికి వాడిచ్చే విలువ ఇదేనా? మన కుటుంబానికి తెలియని సమస్య వాడికి ఏముంటుంది? మనం పరిష్కరించలేని సమస్య ఏముంటుంది? అదే వాడిని అడుగుతాను. ఇప్పుడు వాడైనా నిజం చెప్తాడు కదా. ఇప్పుడే మాట్లాడతాను. అరే ఏమండి, వద్దు. ఎందుకు ఆపుతున్నావు ఊర్మిళ? నేను మాట్లాడతాను అంటున్నాను కదా, మాట్లాడి నువ్వు. అరే, ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అన్నయ్య గారిని అడిగితే భానుని అవమానించినట్టు అవుతుంది. ఎంతైనా భాను మన ఇంటి కోళ్ళండి. ఆ ఇంటి ఆడపిల్ల అయినా సరే. ఇప్పుడు తన ఇంటి పేరన్నది మారింది. తనకు అవమానం జరిగితే మనింటికి అవమానం జరిగినట్టే కదా. మన మనిషిని మనం అవమానించకూడదు. చెప్పింది కదా పరిష్కరించుకొని వస్తాను అని. ఏ నమ్మకంతో వెళ్ళిందో వెళ్ళనివ్వండి. 2 రోజుల సమయం ఇచ్చాం. సరిగ్గా 2 రోజుల తర్వాత తనిక్కడికి రావాలి. సమస్య అని చెప్పాక అది ఇన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతుందని ఎవరు చెప్పగలరు? 2 రోజుల కన్నా ఎక్కువ టైం పడితే అప్పుడేం చేస్తాం? లేదండి, భాను అంత కాన్ఫిడెన్స్ గా నేను 2 రోజుల్లో పరిష్కరించుకొని వచ్చేస్తాను అత్తయ్య అంది. ఒకవేళ రాకపోతే అది నేను అవమానంగా ఫీల్ అవుతాను. తను నన్ను బాధ పెట్టింది అని అనుకుంటాను. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఒక అత్తగా నేను తీసుకుంటాను. ఇదిగో చాందిని, ఈ జ్యూస్ తాగు. అమ్మమ్మా, ఏంటి అంత హడావిడిగా ఉన్నావు? కొంచెం నీరసంగా ఉన్నట్టున్నావు కదా. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. సరిపోయిందే. అయ్యవారు వచ్చేంత వరకు అమావాస్య ఆగుతుందా? నేను ఇలా టిఫిన్లు అవి తింటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎప్పుడవుతాయి? బామ్మా, నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడాలా? మరి ఇంకెవరున్నారే? పని వాళ్ళు చేస్తే మీ అమ్మకి నచ్చదు. నాకు సాయం చేసే బాను పనుందని వాళ్ళింటికి వెళ్ళింది. 2 రోజుల దాకా రానంది కదా. ఇక నువ్వా కడుపుతో ఉన్నావు. ఊర్మిళ చేయలేదు. ఆ ఆఫీస్ పని చూసుకుంటూ నీకు నాకు సాయం చేస్తుంది. అందుకే నా ఒక్కదాని మీద ఈ పనంతా పడింది. అయినా ఏముంది లేవే, రేపు బాను వచ్చేస్తుంది కదా. రేపటి నుంచి అది నాకు సాయం చేస్తుంది. నా గురించి ఏమీ ఆలోచించకండి. నేను వంట పని చేయాలి, వెళ్ళనివ్వండి. నువ్వు ఒక్కదాని వైపోయావు కదమ్మమ్మా. ఊర్మిళ, నేను నా వాళ్ల కోసమే శ్రమ పడుతున్నాను. అందులో నాకు ఆనందమే ఉంటుందిలే. నువ్వేం బాధపడకు. అవును, ఎప్పుడు సాయం చేస్తానని నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా నీలిమ. ఇలాంటప్పుడు కదా సాయం చేయాలి. ఇంతకీ తనెక్కడుంది? ఇంకెక్కడుంటుంది? దాని మేనమామ ప్రాణాల మీదకొచ్చిందని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంది కదా. బయటికి పడదన్నట్టు నటించినా ప్రేమ బాగానే ఉంది మేనమామ మీద దానికి. అందుకే దాని మావయ్యకి ఏదో అయిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంది కదా. ఇదేమో కరిగిపోయి ఇలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు, నువ్వు వెళ్ళిరా అని పంపించింది. అదేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. తను చేసిన తప్పుకి ఇప్పుడు తనే శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంకా మనం తన గురించి ఆలోచించడం ఎందుకు? ఎలా వదిలేస్తాం మమ్మీ? పార్దు వాళ్ళ డాడ ప్రాణం పోవడానికి కారకుడు ఆ విష్ణుమూర్తి. మన ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఆ విష్ణుమూర్తి. శిక్ష అనుభవిస్తున్నంత మాత్రాన అప్పుడు మనం అనుభవించిన బాధ ఎక్కడికి పోతుంది? అందుకే వాడికి శిక్ష చాలదని ఆ దేవుడు గుండెపోటు తీసుకొచ్చాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా మరి. డోర్ ఎందుకు లాక్ చేశారు? మేం లాక్ చేయలేదండి, పొరపాటున లాక్ అయినట్టుంది. నేను ఎక్కడున్నాను? నా పరిస్థితి ఏంటి? అమ్మా నీలిమా, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇందాకే మావయ్య. ఇతనికి హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు? జైల్ గార్డెన్లో వర్క్ చేస్తూ గుండె నొప్పి అంటూ పడిపోయాడు డాక్టర్. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దాంతో హార్ట్ అటాక్ ఏమో అని వెంటనే తీసుకొచ్చాం. ఇంతకు ముందున్న డాక్టర్ కూడా వచ్చింది హార్ట్ అటాకే, బతకడం కూడా కష్టమని చెప్పారు సార్. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కబురు పెట్టాం. మీకు దండం పెడతాను డాక్టర్, ఎలాగైనా మా మావయ్యని బతికించండి. అనవసరంగా హార్ట్ అటాక్ అని కంగారు పడ్డాడు. ఇతనికి వచ్చింది హార్ట్ అటాక్ కాదు, గ్యాస్ ఎక్కువ అవడంతోనే గుండెలో నొప్పిగా అనిపించినట్టుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. ఇది ప్రాబ్లం. చిన్న పేగుకి ఇన్ఫెక్షన్ అయినట్టుంది. దానికి సర్జరీ చేస్తే వెంటనే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఈ రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తాను. అభి, ఈ మజ్జిగ తాగు. ఏంటమ్మా మందు తాగే టైంలో మజ్జిగేంటి? మందు తాగే టైం అంటావేంట్రా? అదేమైనా బలాన్ని ఇస్తుందా టైం ప్రకారం తీసుకోవడానికి? అది హెల్త్ని పాడు చేస్తుందా అని ఎంత చెప్పినా వినిపించుకోవేంటి? ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా నా మీద ప్రేమే. ఒరే నాన్న, నేను నీ అమ్మన్రా. నీ మీద ప్రేమ లేకుండానే 9 నెలలు కడుపులో మోస్తానా? నీ మీద ప్రేమ లేకుండానే ప్రాణాలకు తెగించి జన్మనిస్తానా? మీ నాన్న నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే ప్రేమ లేకుండానే నేను కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానా? అప్పుడు ప్రేమ చూపించేదానివి, ఇప్పుడేగా కొత్తగా తిడుతున్నావు. అమ్మ తిట్టేది పిల్లలు బాగుపడాలనే కాని చెడిపోవాలని కాదురా. అసలే ఎండాకాలం. నువ్వలా మందు తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ముందే మజ్జిగ తాగు. సరే ఇటివు. ఇది నువ్వు చెప్పిన మాటలు కరిగిపోయి తాగలేదు. తాగను అంటే నువ్వు మళ్ళీ ఇంకేం చెప్తావో వినడానికి చిరాగ్గా ఉంది. అందుకే తాగాను. ఏదైతేనే తాగావు కదరా, అది చాలరా. తాగాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు పనుంది, నేను బయటకు వెళ్ళాలి.
వల్ల ప్రమాదమేమి జరగదు కదా బాను. అత్తయ్య, తనని మార్చడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప తనకి ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం మేమెందుకు చేస్తాము? ఈ మధ్యక నేను చెప్పిన టైంకి ఇవ్వండి, తర్వాత మనం అనుకున్నట్టే జరుగుతుంది. బాను, తనకేమీ కాదని ముందే చెప్పాను కదా. ఒక అరగంట మత్తులో ఉంటాడు. ఇప్పటి నుంచి మనం ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలి. తనకే చిన్న అనుమానం వచ్చినా మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా వైశాలి, నువ్వు, అత్తయ్య. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆడుతున్నది నాటకమే అని మీ కళ్ళల్లో కూడా కనిపించకూడదు. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. భాను ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి? తను ఎందుకు వెళ్ళింది? నాతో మాట్లాడకుండా ఎందుకుంటుంది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నావు భాను? ఏం చేస్తున్నావు? ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. చాంగు భళ చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ఈ మాట నాది కాదే తల్లి, అమ్మ పలుకుతోంది. కొరివిదయ్యం కోపంగా చూస్తా ఉండాది. గ్రహాలన్నీ గుర్రెట్టి చూస్తున్నాయి. నీ ఇంటికి గ్రహణం పట్టబోతోందే తల్లి. నీ కొడుకుకి మూడిందే తల్లి. ఏంటమ్మా నువ్వు అనేది? మా అభిరామ్కి ఏమవుతుంది? తల్లిని ఏడిపించినోడు తనేయుడు కాదే, ఆకలి బాధ పెట్టినోడు మగాడు కాదు. ఈ ఇంటి నుంచి ఆడకూతుర్ని కన్నీటితో గెంటేశాడు. ఆ పాపమే శాపమై నీ ఇంటిని చుట్టుముట్టింది. పోలేరమ్మ ఆగ్రహంగా చూసింది. మాంచాలమ్మ మనులో గెలిపేస్తా అంటుంది. అమ్మల ఆగ్రహం నుంచి తప్పించుకోలేడే నీ కొడుకు. ఏంటి సోది? నోరు మూసుకొని బయటకెళ్ళు. పోయేది నేను కాదు, పోయే కాలం వచ్చింది నీకే. 7 అక్కలకి పూజ చేయకపోతే నీ లెక్కే మారిపోద్ది, నీ బతుకు మాసిపోద్ది, నీ జీవితమే బూడిదైపోద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. పోయి ఇక్కడి నుంచి. ఆగరా, అమ్మవారు పలుకుతుందని చెప్తుంది కదా. ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఎవ్వరం బతకలేం. దయచేసి ఏమనకురా. ఏంటమ్మా నువ్వు అనేది? దోసెడు బియ్యం కోసం, ఇచ్చే 500 కోసం ఇలా నోటుకొచ్చిన అబద్ధాలని చెప్తారు. ఇలాంటి వాళ్ళ కోసం భయపడి నిజమే అనుకుంటారు. నువ్వేసే బియ్యం ఇచ్చే డబ్బులు నాకొద్దు. అమ్మవారి కోపానికి గురైనా ఈ ఇంటి పైసా కూడా ముట్టను. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నీ భవిష్యత్తు చెబుతాను ఇనుకో. ప్రశాంతంగా ఉన్న నీ బతుకులోకి పెను తుఫానొత్తాంది. నువ్వు చేసిన వ్యాపారాలన్నీ నీ పాపాలుగా మారి అప్పులన్నీ చుట్టుముట్టాయి. నువ్వు వ్యసనాలకి లోనయ్యావు. డబ్బు కోసం కట్టుకున్న ఇళ్ళని గెంటేశావు. అందుకే అమ్మకి కోపం వచ్చింది. నీ ఆయువునే లెక్కగట్టింది. మెల్లమెల్లగా నీ ఒంట్లో ఉన్న పానమంతా బయటికి పోతా ఉండాది. ముందుగా ఉన్నట్టుండి కూలిపోతావు.
తర్వాత రక్తం కక్కుకుంటావు. కాళ్ళు చేతులు పడిపోతాయి. రక్తం కక్కుకుని చివరికి పానమే పోతుంది. నేను చెప్పేది తప్పైతే నా తలదీసి నీ గుమ్మానికి ఏలాడది. అమ్మా అలా అనకమ్మా. ఇదంతా నీకెలా తెలుసు? జగన్మాతకు తెలియని రహస్యం ఉంటుందా? ఆ తల్లి శాంతించాలంటే ఏం చేయాలమ్మా? నా కొడుకును కాపాడుకోవాలి, చెప్పమ్మా. కన్నీళ్లతో వెళ్ళిన నీ ఇల్లాలని వెనక్కి పిలవాలి. దంపతులిద్దరూ అమ్మకి పూజ చెయ్యాలి. నీ భార్య చిరునవ్వే నీ ప్రాణానికి దీపమవుతాది. తెలుసుకోండి, కలిసి పూజ చేస్తారా, ఒంటరిగా పైకి పోతావా? అమ్మా తప్పకుండా నువ్వు చెప్పిన పూజ చేపిస్తానమ్మా. ఒరే నువ్వు ఇలా రారా. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, ఇంకో మనిషి సాయం కూడా లేకుండా పోయింది. పొద్దుట్నుంచి చచ్చేంత పని చేసి నీరసంగా ఉంది. హా, ఉష్, అమ్మా. ఇదిగో చాందిని, పుల్ల మామిడికాయ ముక్కలు అడిగావు కదా, తిను. అబ్బా, ఏంటి బామ్మ ఎప్పుడు హుషారుగా ఉండేదానివి ఈ రోజు ఇంత నీరసంగా ఉన్నావు? నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటేనే. నువ్వు కడుపుతో ఉండి మోయలేక ఆయాస పడుతున్నావు. నేను వయోభారంతో ఎండలు తట్టుకోలేకపోతున్నాను. దానికి తోడు పని కూడా ఎక్కువైంది కదా, చచ్చేంత నీరసంగా ఉంది. పోనీ కాసేపు వెళ్ళి పడుకోవచ్చు కదా బామ్మ. నేను పడుకుంటే వంట ఎవరు చేస్తారు? పైగా మొక్కలు చూడు ఎలా ఎండిపోయి ఉన్నాయో. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి మొక్కలకు నీళ్లు పోసొస్తాను. పద బామ్మ, నేను కూడా వస్తాను. ఏం అక్కర్లేదు, కావాలంటే నువ్వు అక్కడ కూర్చుని మామిడికాయ ముక్కలు తింటూ ఉండు, నేను మొక్కలకి నీళ్లు పోస్తాను. అమ్మా పద. హా. అమ్మా, అబ్బా, నువ్వు అక్కడ కూర్చో, వెళ్ళు, నేను మొక్కలకి నీళ్లు పోసొస్తాను. అమ్మా బామ్మా, లే బామ్మ. ఊర్మిళ, అమ్మా, బామ్మా, అమ్మా, చాందిని ఏంటి ఏమైంది? ఏమైంది బామ్మా? మొక్కలకి నీళ్లు పడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది మమ్మీ. లే బామ్మా. అమ్మమ్మ జాగ్రత్త, జాగ్రత్త తీసుకెళ్ళండి. ఏమైందమ్మమ్మా? ఏముందే, వయసు అయిపోతున్న దాన్ని కదా, పని చేస్తుంటే ఒళ్ళు సహకరించటం లేదు. పక్కన ఒక మనిషి ఉంటే ఏదో చేసేసేదాన్ని. బాను ఉన్నప్పుడు నన్ను పని చేయనిచ్చేది కాదు. అది పని మీద బయటికి వెళ్ళింది, బరువంతా నా మీద పడింది. దానికి తోడు ఎండలు ఎలా ఉన్నాయి, అందుకే ఇలా అయ్యింది. అమ్మా, మీకంత బాగా లేనప్పుడు మీరు చేయడం ఎందుకు? మిగిలిన వాళ్ళు చూసుకుంటారు కదా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంటి పని చూసుకోవాలి. ఇది నాకు భారం కాదనుకో. ఎందుకో ఈరోజు అలా అయ్యింది. అమ్మా, పోనీలే బామ్మ, ఈ ఒక్కరోజే కదా, రేపెలాగో బాను వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక
భానుకి ఏ ఇబ్బంది ఉండదంటావేంటి కార్తీక్? అయినా పెళ్ళైన ఆడపిల్లకి అత్తవారిల్లు దేవాలయం అవుతుంది కదా. అయినా ఒక పక్క చాందిని కడుపుతో ఉంది, అమ్మమ్మకి వయసైపోతోంది. మనకి బయట ఎన్ని పనులున్నాయి. ఇక్కడ ఊపిరి తీసుకునే అవకాశం ఎవ్వరికీ లేదు. అరే, ఇంట్లో ఉంటాను, ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను, ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను అని భాను పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పింది. అవసరమైనప్పుడు మాత్రం తనుండటం లేదు. ఏంటి బాను ఇది? నీ విషయంలో అమ్మ అపార్థం చేసుకుంటుంది. ఫోన్ చేస్తుంటే నువ్వేమో తీయటం లేదు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? పదమ్మమ్మ, గదిలో పడుకుందు గాని. అలాగే అమ్మా. ఆ, 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 అమ్మా. ఆ. భానుకు ఫోన్ చేస్తే భాను ఫోన్ తీయటం లేదు. అమ్మ కూడా భానుని అపార్థం చేసుకుంటుంది. భాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యయ్యో, కార్తిక్ గారు భాను మొబైల్కి ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు భాను మాట్లాడదు. ఎలా మరి? ఏంటి రాము, ఏదో టెన్షన్గా ఉన్నావు? కార్తిక్ భాను మొబైల్కి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుంది రాము. ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ భానుకి ఇప్పుడు ఇవ్వలేం కదా. ఏం చేద్దాం? నేను ఇంట్లో ఉన్నానని తెలుసు కదా, ఇటు నేను మాట్లాడతాను. ఏంటి భాను, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అమ్మ ఎంత అపార్థం చేసుకుంటుందో తెలుసా? కార్తిక్, నేను వైశాలిని. వైశాలి, భాను ఎక్కడా? అది చిన్న పని నుండి బయటికి వెళ్ళింది. ఫోన్ ఇంట్లోనే ఉంచేసింది. తను రాగానే నువ్వు ఫోన్ చేసావని చెప్తాను. అవునా? అందుకేనా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ప్రాబ్లం ఏం లేదు కదా? చచ్చా, ప్రాబ్లం ఏముంటుంది కార్తిక్, అంతా మామూలే. భాను వచ్చాక నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను, బాయ్. సరే వైశాలి. ఓకే అమ్మయ్యా. వదిన గారి ఫోన్ వైశాలి దగ్గరుందా? తను ఇంట్లో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పింది? కూర్చో బాబు, నీ భార్యది. పిలిపించేలా చేసింది నువ్వే కదా, నువ్వే పిలువు. అమ్మా వైశాలి. వస్తున్నానత్తయ్యా. పార్వతీ పరమేశ్వరులాగా చక్కనైన జంట. ఈ పిల్ల నీ పక్కనుండగా ఏ గండం నీ దరికి రాదు. ఇంత పెద్ద పూజ కదా వైశాలి, వదిన గారిని కూడా తీసుకురావాల్సింది కదా. భానుకేవో పనులుంటాయి లేరా, మీరిద్దరు కూర్చొని పూజ చేసుకోండి. పర్వాలేదులే అమ్మా. వైశాలి వచ్చేసింది, ఇంకా నాకేం కాదని ఈ అపరదేవత చెప్పింది కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ముందు పూజ చేయాలి, కూర్చోండి. అది సరే సోదమ్మా, ఈ సోది చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? పుట్టుకతో వచ్చింది బిడ్డ, పోయేదాకా నాతోనే ఉంటుంది. అంటే నాటకాలాడడం కూడా పుట్టుకుతూనే వచ్చాయా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి కోపం వస్తుంది. మరి ఇన్ని తప్పులు చేస్తున్న మీ మీద అమ్మవారికి ఎంత కోపం రావాలి వదిన గారు? ఇప్పుడు చెప్పండి వదిన గారు, ఏ సోది చెప్తారు? ఇంతవరకు మీరంతా గొప్పవాళ్ళు అనుకున్నాను. నా కష్టాన్ని చూసి సాయం చేస్తారని ఆశపడ్డాను.
కానీ ఇంత మోసం చేస్తారని ఊహించలేకపోయాను. అది కాదురా. నువ్వు మాట్లాడకమ్మా. నీ కన్న కొడుకు కన్నా వీళ్ళు ఎక్కువైపోయారా? అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అది నీకు అనవసరం. నీ కోడలొచ్చి ఇంట్లో ఉండాలి, నాతో కాపురం చేయాలి. అందుకోసం ఈ దొంగల బ్యాచ్తో నువ్వు కూడా కలిశావు. మాటలు మర్యాదగా రానివ్వు. ఎవరిని దొంగలంటున్నావు? బాను ఇదంతా చేసింది తన కోసం కాదు. నువ్వు వ్యసనాలకి బానిసై ఊరంతా అప్పులు చేసి తప్పుడు మార్గంలో వెళ్తుంటే నిన్ను సరైన దారిలో పెట్టాలనుకుంది. అయినా అమ్మకి భార్యకి అనుబంధాలకి విలువని నీకేం తెలుస్తాయి ఇవన్నీ? ఇంకా ఆపుతారా? ప్రపంచంలో ఎవరు చేయని పని నేనేం చేయడం లేదు ఇక్కడ. ప్రతి మగాడు కట్నం ఆశించేవాడే. కొంతమంది పెళ్ళప్పుడు అడుగుతారు, కొంతమంది పెళ్ళైపోయాక కష్టం వచ్చినప్పుడు అడుగుతారు. నా ప్రాణానికి పెద్ద ఆపదుందని అబద్ధం చెప్పి నన్ను వైశాలిని కలపాలనుకున్నారే, అది తప్పు కదా? ది గ్రేట్ ఊర్మిళాదేవి కోడలు గారు. గొప్ప మనిషి భానుమతి నిజస్వరూపం ఇదేని బయటికి తెలిస్తే మీ అత్తగారి పరువు ఏమవుతుందో ఆలోచించావా? ఎదుట వాళ్ళకి నీతులు చెప్పడం కాదు, ముందు మనం పద్ధతిగా ఉండాలి. ముందు మీరు అది తెలుసుకోవాలి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే ఇక్కడ జరిగిందంతా మీ ఇంట్లో చెప్పాల్సి ఉంటుంది. చూడు వైశాలి, ఇంత చేసినా నువ్వంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా డబ్బు తీసుకుని వస్తే రా, లేదంటే ఇంకెప్పటికీ రాకు. గెట్ అవుట్. సారీ పేదనన్న, మీరు బాధ్యతగా నా పెళ్లి చేశారు. ఒకప్పుడు నేను చేసిన తప్పులకి ఫలితమే అనుకుంటా నాకే కష్టాలు వచ్చాయి. వీటి వల్ల మంచివారైనా మీరు బాధపడుతున్నారు. నా వల్ల మీరు ఇంక కన్నీళ్లు పెట్టకూడదు. నేను మీకు భారం కాకూడదు. అన్నయ్య, ఎలా ఉన్నావు బాను? ఏదో ఉన్నాంలే అన్నయ్య. ఏంటి ఫోన్ చేసావు? అమ్మ బాను, ఆడపిల్ల పండక్కి పుట్టింటికి వెళ్ళింది అంటే అక్కడ ఆనందంగా ఉంటుందని అర్థం. కానీ ఎందుకు వెళ్తుందో చెప్పకుండా వెళ్ళింది అంటే ఏదో సమస్యతో వెళ్ళిందని అర్థం. ఆ సమస్య ఏంటో చెప్పమని నేను అడగను, ఎందుకంటే చెప్పేదే అయితే నువ్వు చెప్తావన్న నమ్మకం నాకుంది. కానీ ఒక అన్నయ్యగా నాకు కూడా బాధ్యత ఉందమ్మా. నా చెల్లెలికి కష్టం వస్తే నేను నిలబడాలి. అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలన్నయ్య. నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు అండగా నిలబడుతున్నావు. కానీ ఇక్కడ పని వేరేది. అదేంటో ఎవరితోనూ నేను ఇప్పుడు చెప్పలేనన్నయ్య. ఖచ్చితంగా సమస్య గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేనే అందరికీ చెప్తాను. అలాగేనమ్మా, కానీ ఆ సమస్య డబ్బులది అయితే మాత్రం నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకు. నీకు ఎంత కావాలన్నా నేనిస్తాను. డబ్బులే అయితే ఆయన కూడా ఇస్తారన్నయ్య. పుట్టింటికి సహాయం చేయమని అత్తవారింట్లో అడగలేకపోయినా అన్నయ్యని అడగచ్చమ్మా. ఎందుకంటే చెల్లెలికి సాయం చేయడం అన్నయ్యగా నా బాధ్యత. మన బంధం బయటికి చెప్పుకోలేకపోయినా అనుబంధానికి ఏ లోటు లేదన్నయ్య. నిజంగా నువ్వు చేయగలిగిన సాయమే అయితే నేను అడుగుతాను. మౌనంగా ఉన్నాను అంటేనే అది నీ దాకా తీసుకురావడం నాకు ఇష్టం లేదని అర్థం. అందుకే చెప్పలేదు. నన్ను క్షమించు బాను, ఇదంతా నా తప్పే. అప్పుడు మూర్ఖత్వంతో ఆ నీలిమ మాటలు నమ్మి డబ్బుల కోసం కక్కుర్తిపడి నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. అవన్నీ తలుచుకుంటే
ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చేసిన పాపం ఊరికినే పోతూ అని పెద్దమ్మ ఎన్నోసార్లు చెప్పేది. చాదస్తంతో పెద్దావిడ చెప్తున్న మాటల్లే అనుకున్నాను. కానీ అదేంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రోజు నేను చేసిన పాపమే ఈ రోజు శాపమే నన్ను వెంటాడుతుంది. పెళ్ళైన ఆడదాన్ని భర్త ద్వేషిస్తే ఎంత నరకంగా ఉంటుందో ఆ రోజు నాకు అర్థం కాలేదు. కార్తీక్ ని నిన్ను దూరం చేయాలని నేను చేసిన ప్రతి ప్రయత్నంలోనే నువ్వెంత బాధ అనుభవించావో ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే బాను, నేను చేసిన పాపానికి నువ్వు ఇబ్బంది పడకూడదు. నా వల్ల నీ కుటుంబంలో కలతలు రాకూడదు. మళ్ళీ నీ కుటుంబానికి నువ్వు దూరం కాకూడదు. ఈ పాపం నాది, ఈ శాపం నాది. అనుభవించాల్సింది నేనే. నా వల్ల నువ్వు పెదనాన్న, చివరికి రాము కూడా బాధపడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే మీకెవ్వరికి ఇబ్బంది కలిగించకూడదని, ఇక ఎప్పటికీ ఎవ్వరికీ నేను సమస్యను కాకూడదు అని ఇల్లు వదిలేసి బయటకొచ్చేశాను. నన్ను క్షమించు బాను. ఇది నిన్ను అవమానించినట్టు కాదు, నాకు నేను విధించుకుంటున్న శిక్ష. ఏవండి, ఏంటమ్మా? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. బాబు చెప్పండి సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారయ్యా? చూడలేదు సార్. బాగా చూడండి అయ్యా. లేదు సార్, చూడలేదు సార్. లేదా భగవంతుడా, ఎక్కడని వెతకాలి, ఏమని వెతకాలి? మామ చూసారా ఒంటరిగా వెళ్తుంది? రేయ్, అర్ధరాత్రి ఇలా వచ్చిందంటే ఇల్లు వదిలేసి వచ్చుండాలి, లేదా ఇంట్లో వాళ్ళైనా తరిమేసి ఉండాలి. పాపం బాధలో ఉన్నట్టుందిరా, కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయిగా. పదమామా, ఆ బాధను మనకు తీర్చేద్దాం, దగ్గరికి తీసుకుని ఓదార్చుదాం. అప్పుడు మనకి కావాల్సినన్ని ఇస్తుంది. ఆహా, అడిగితే ఒప్పుకుంటుందంటావా? అడిగితే ఒప్పుకునే మనిషి అయితే అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఎందుకు తిరుగుతుందిరా? ఒప్పుకోకపోయినా సరే ఒప్పిద్దాం, లేదంటే బలాత్కారం చేయడమే. లేదంటే ఉంది కదా. పదా. వీళ్ళేంటి నా వెంట పడుతున్నారు? ఒరే, బాను మీద నీకున్న అభిమానాన్ని చూస్తుంటే నాకు నిజంగానే ముచ్చటేస్తోందిరా. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దురా. అదేంటి బామ్మ, అభిమానం ఉందని నువ్వే చెప్తున్నావు. మరి అభిమానం ఉన్నప్పుడు అండగా నిలబడాల్సింది నేనే కదా. వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నావు? అక్కడికెందుకు వెళ్ళిందో బాను నీకూడా చెప్పలేదంటే ఖచ్చితంగా దాని వెనక ఇంకేదో మర్మం ఉండుంటుంది. నిజంగా మన అవసరం ఉండుంటే బాను మనకి చెప్తుంది. మన అవసరం లేదనుకుంది కాబట్టే తను ఒంటరిగా వెళ్ళింది. ఏదో చేస్తానంది కదా, చెయ్యని. భార్య మాటకి విలువివ్వడమే కాదు, తను చేసే ప్రయత్నాన్ని గౌరవించడం కూడా భర్త ధర్మమే కదా. నువ్వెంత మంచివాడివో, బానుని ఎంతగా ప్రేమిస్తున్నావో బానుకు కూడా తెలుసురా. నీతో ఫోన్లో మాట్లాడలేకపోతున్నందుకు అక్కడ అది కూడా బాధపడుతూనే ఉంటుంది. అయినా రేపటికల్లా వస్తానంది కాబట్టి అంతవరకు ఎదురు చూడాలిరా. ముందే నువ్వు వెళ్ళావనుకో, అది తనని అవమానించినట్టే అనుకుంటుంది. ఆడదాని మనసు వెన్నలా ఉంటుందిరా, ప్రేమకి ఇట్టే కరిగిపోతుంది. అలాగే చిన్న పొరపాటు జరిగినా కూడా తట్టుకోవడానికి చాలా కష్టపడుతుంది. అందుకని బానుని బాధ పెట్టడం ఎందుకు? నా మాట వినరా. నువ్వు వెళ్ళొద్దు నాన్నా.
భానుకి సమస్య వచ్చి వెళ్ళిందా? అదేంటో తెలుసుకోవటానికి మీరందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారా? ఎవ్వరికీ చెప్పకుండా భాను అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన కారణం అయ్యుంటుంది. ఏదైతేనే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు భాను కార్తీక్ ఎక్కడొకటైపోతారో అని తెగ టెన్షన్ పడ్డాను. కానీ భాను కూడా ఇప్పుడు దూరంగా ఉంది కదా, ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. రేయ్, అది ఇక్కడెక్కడో దాక్కుని ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలి. ఎంత దూరం పరిగెడుతుంది మావా? ఎంతైనా ఆడదు కదా. పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి ఎక్కడో చోట దాక్కో ఉంటుంది. మన చేతికి దొరుకుతుంది కదా, అప్పుడు దాని సంగతి చూద్దాం. తల్లి, వైశాలి ఎక్కడైనా కనిపించిందా? లేదు నాన్న, మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతమందిని అడిగినా చూడలేదని చెప్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది తల్లి. తను మనల్ని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే వెళ్ళిపోయింది. మనకు కనిపించకూడదని అనుకుంటుంది. ఎక్కడైనా వెతకాలి, ఎలాగైనా వైశాలిని పట్టుకోవాలి నాన్న. ఎలా బాను? అన్ని ఏరియాలో వెతికాము, ఎక్కడ కనిపించట్లేదు. ఇంతలో ఎంత దూరం వెళ్ళుంటుంది? మన ముగ్గురికి కనపడకుండా ఎక్కడ దాక్కుంటుంది? తల్లి, అక్కడెవరో అబ్బాయిలు నిలబడి ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. ఒరేయ్, వాళ్ళెవరో మన వైపు వస్తున్నారా? మనం అమ్మాయి కోసం వెతుకుతున్నామన్న డౌట్ వాళ్ళకి రాకూడదు. బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదా? బాగా చూడు బాబు. లేదండి, మాకు ఎవరికి కనిపించలేదు. ఒకసారి చెప్తే అర్థం కదా, ఈ అమ్మాయిని మేము ఎక్కడ చూడలేదండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరండి? మా అక్క అండి. తను బాధలో ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. మేమంతా తన గురించే వెతుకుతున్నాము. అవునండి. బాబు, తను మీకు ఎక్కడైనా కనిపిస్తే కొంచెం మీరు నాకు ఫోన్ చేయండి బాబు. నా ఫోన్ నంబర్, నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి. ఈ నంబర్కి ఫోన్ చేయండి బాబు. అలాగే సార్. తను ఎక్కడ కనిపించినా తప్పకుండా మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే మేడం, మాకెక్కడైనా కనిపిస్తే మీకు తప్పకుండా ఫోన్ చేసి చెప్తాం. మీరు అటు వెళ్ళి వెతకండి, మేము ఇటువైపు వెళ్ళి వెతుకుతాం. థ్యాంక్స్ బాబు. అటు వెళ్దాం పదమ్మా. పద. డాక్టర్, మీ పేషెంట్ సర్జరీ అయిపోయింది కదండి. 1-2 రోజులు అబ్జర్వేషన్ చేశాక మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు. అసలు ప్రాబ్లం ఇప్పుడే ఉంది డాక్టర్. ఆయన మళ్ళీ జైలుకు వెళ్ళకూడదు. దానికి మీరే సహాయం చేయాలి. ఏంటి, నన్ను పరీక్షిస్తున్నారా? లేదా మీరేమైనా తప్పు చేయాలనుకుంటున్నారా? చూడండి డాక్టర్, ప్రతి మనిషికి అవసరాలుంటాయి, తన పనులు తనకుంటాయి. నాకు మంచి అనుకున్నది మీకు చెడుగా కనిపించొచ్చు, మీరు మంచి అనుకున్నది నాకు చెడు అనిపించొచ్చు. అయినా సరే పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవాలి. నాకు సాయం చేయటానికి మీకేం కావాలో మీరు అడగండి, నాకు మాత్రం సహాయం చేయండి. ఎందుకంటే నేను ఇదంతా చేస్తుంది నా ప్రేమని గెలిపించుకోవటానికి. ఆ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి మేడం, మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడుతున్నారు. మీ పేషెంట్ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తన గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇలా మీరు మాట్లాడారని బయటికి తెలిస్తే చాలా సీరియస్ ఎఫెన్స్ అవుతుంది. మీ కారణాలు మీకేమైనా ఉండొచ్చు, బట్ అది మాకు సమస్య కాకూడదు.
అది మీ చేతిలోనే ఉంటుంది డాక్టర్. నాకు సమస్యకి పరిష్కారం మాత్రమే కావాలి. అంటే మా మావయ్య బయటికి రావాలి. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆయన శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బయటికి ఎలా వస్తారు? ఇట్స్ నాట్ పాసిబుల్. వై నాట్? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మీరు తలుచుకుంటే. ఎలా? మా మావయ్య చనిపోయాడని బయట అనౌన్స్ చేయండి. పోస్ట్ మార్టం చేయాలని ల్యాబ్లోకి తీసుకెళ్ళండి. అక్కడ అదే పోలికలతో ఉన్న వేరే బాడీని నేను అరేంజ్ చేస్తాను. ఆ బాడీకి పోస్ట్ మార్టం చేసి పోలీసులకు అప్పగించండి. మా మావయ్యని మాకు అప్పగించండి. మీరు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. మా మావయ్య బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మా మావయ్య బయటకు వస్తారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికోసం మీకు ఎంత కావాలో అడగండి. కుదరదు అంటే మాత్రం నేను తీసుకునే స్టెప్ వేరేగా ఉంటుంది. అది కూడా మీరు ఊహించలేరు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను రికార్డ్ చేశాను అనుకోండి, అప్పుడు మీరే సమస్యల్లో పడతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్ డాక్టర్. నేనేం మాట్లాడతానో మీకు తెలియనప్పుడు మీరెలా రికార్డ్ చేస్తారు? ఒకవేళ మీరు రికార్డ్ చేసినా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్ల మాట నమ్మినట్టు మగవాళ్ళ మాట నమ్మరు. ఆ సంగతి నాకు తెలుసు. సో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా నాకు సహాయం చేయడానికి వస్తే మీకే మంచిది. ఇలాంటి ఆఫర్ గురించి నేను ఎదురు చూస్తున్నాను మేడం. కానీ చాలా మంది సాయం చేయమని అడుగుతున్నారు. వెంటనే చేస్తాననేసరికి పెద్దగా రేటు పలకడం లేదు. అది స్ట్రిక్ట్గా నటిస్తే ముందు భయంతో మాట్లాడుతున్నారు, తర్వాత నేను కోరుకున్నంత ఇస్తారు. అందుకే అలా నటించాను మేడం. సో మీరు అడిగిన ఫేవర్ నేను చేస్తాను. మీ మావయ్య చనిపోయాడని అనౌన్స్ చేస్తాను. ఆ మాట చెప్పడానికి నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఇస్తానంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. కోట్ అనేది నాకు పెద్ద మ్యాటర్ కాదు. తప్పకుండా ఇస్తాను. మా మావయ్య బయటికి రావాలి. ఇదే నాకు కావాల్సింది. ఓకే మేడం, మీ మావయ్య బయటకు వస్తున్నారు. మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఆయన చనిపోయారని పోలీసులు నమ్మించే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. కానీ డబ్బు విషయంలో తేడా రాకూడదు. ఎందుకంటే మాట ఎలా మార్చాలో నాకు కూడా తెలుసు. మంచి చేసినప్పుడు సిన్సియర్గా లేకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసినప్పుడు అది చాలా సిన్సియర్గా చేయాలని మా మావయ్య నాకు నేర్పించాడండి. ఈ విషయంలో మీ మాటలో తేడా రాకూడదు. నేనిచ్చే అమౌంట్లో ₹1 కూడా తేడా ఉండదు. ₹1,00,00,000 మీ చేతికి చేరుతాయి. చేయవలసిన ఏర్పాట్లు చేయండి చాలు. ఓకే, ఎల్లుండి మార్నింగ్ మీ మావయ్య అధికారికంగా అందరి దృష్టిలో చనిపోతాడు. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళండి. మావయ్య, నిన్నిలా బయటికి తీసుకొస్తున్నట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇక మనం ఆడబోయే నాటకానికి ఎవ్వరూ అడ్డురారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే బాయ్, గుడ్ నైట్. మీరు బయలుదేరండి. ఇంట్లో అందరూ ఉండగానే ఆత్మహత్య చేసుకోవాలని చూసిందంటే దాంతోనే తన మనసులో ఎంత బాధపడిందో మనం అర్థం చేసుకోగలం. నువ్వొచ్చాక తన మనసు కుదుట పడుతుంది అనుకున్నాను. అభిరామ్తో మాట్లాడాక ఆ మాటలు విన్న వైశాలి ఎంత కుంగిపోయిందో ఇప్పుడు అర్థమవుతోంది. బాధపడకండి నాన్న. వైశాలి ఎక్కడున్నా తనని తీసుకొచ్చే బాధ్యత మనది. పోలీసులు కూడా వెతుకుతామన్నారు కదా. తెల్లవారేసరికి వైశాలి మన ఇంటికి వస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి.
రెస్ట్. బిడ్డ కనపడకుండా పోయింది. నిద్ర ఎక్కడ పడుతుందమ్మా? ఏంటి, ఎవరైనా ఫోన్ చేశారా? ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు రాము. మనం ఈ టెన్షన్లో ఉండి ఫోన్ చూసుకోలేదు. ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఆయన ఎంత ఫీల్ అయ్యారో, నా గురించి ఏమనుకుంటున్నారో తలుచుకుంటేనే భయమేస్తుంది. భాను, మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ అది మీ ఇద్దరి మధ్య దూరం పెంచే సమస్య కాకూడదు. కార్తీక్ అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విషయాలు తనకేం తెలియదు కదా. ఇవేమి నువ్వు తనకి చెప్పి రాలేదు. పైగా వాంటెడ్గా నువ్వు ఫోన్ తీయలేదని భావించారంటే అది మీ ఇద్దరి మధ్య పెద్ద ఆఘాతాన్ని సృష్టిస్తుంది. ఆ సమస్య ఎప్పటికీ రాకూడదే. మీ ఇద్దరూ ఒక్కటిగా ఉంటేనే ఏదన్నా సాధించగలరు. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పు. ఏంటండి, నా మీద కోపం వచ్చిందా? నేను మీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు, కానీ ఆ సంగతి మీకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఫోన్ చేశాను కదండి, దయచేసి ఫోన్ తీయండి.